అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. లగచర్లైన డ్యామేజ్ ను కవర్ చేసేందుకు సర్కారు దండలాడుతున్నదా? అందుకే యాడికి పోయినా సీఎం సారు కేసీఆర్ అని అరుంధతి సినిమాల పశుపతి కలవరిచ్చినట్టు కలవరిస్తుండా? కవర్ డ్రైవ్ కోసమే కేసీఆర్ ను తిడుతున్నాడా? మహబూబాబాద్ లో బీఆర్ఎస్ వాళ్ళు నిరసన కార్యం పెట్టుకుంటే పర్మిషన్ పెట్టుకుంటే ఇయ్యంది అందుకేనా అన్న అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. లగచర్ల ముచ్చట్ల సర్కారుకైన డ్యామేజ్ నుంచి ఎట్లా తప్పించుకోవాలని షాన్నేనెత్తి కొట్టుకుంటున్నది తెలంగాణ సర్కారు. ముఖ్యంగా అల్లకేలి అర్జెంటుగా బయటపడేందుకు కేసీఆర్ ను టార్గెట్ చేసి పదే ఆయనని తిట్టి జనాన్ని డైవర్ట్ చేసే పని ముంగటేసుకుంటూ ముఖ్యమంత్రి సారు అని అంటారు రాజకీయాలు తెలిసినోళ్ళు. అందుకే మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పెట్టిన నిరసన కార్యానికి పర్మిషన్ ఇయ్యలేదని అంటుర్రు. పర్మిషన్ ఇస్తే ఇంకా డ్యామేజ్ అవుతుంది, రగడైపోతుంది. ఇప్పటిదాకా చేస్తున్న కవర్ డ్రైవ్లన్నీ కాళేశ్వరం నీళ్ళలో కొట్టుకపోతాయని బాగా ఇషారం చేసుకొని కావాలనే పర్మిషన్ ఇయ్యలేదని చెవులు కొరుక్కుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. టైం ఎప్పుడు ఒకటే తీరులు ఉండదు. ఇలా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, కానీ మళ్ళా మండే అగ్ని గోళం లెక్క తప్పకుండా మహాధర్నా చేస్తాం. 50,000 మందితోటి ధర్నా చేసి సర్కారుకు బుద్ధి చెప్తాం. అవసరమైతే హైకోర్టుకు పోతాం, అక్కడ పర్మిషన్ తీసుకొనే నిరసన చేస్తాం. ఎవలాప్తారో చూస్తామని సవాల్ చేసింది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడం. పోలీసులు కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తల లెక్క ఉండు బంద్ చేయాలి. ఏపీలో ఏమైందో చూసి కూడా తీరు మార్చుకోకుంటే అటెంక మీరే తక్లీఫ్ పడతారు. మేం పవర్లకు వస్తే మీకు ఇబ్బందులు తప్పయని వార్నింగ్ ఇచ్చింది మేడం. ఇక అటు కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్లో గట్టిగానే అరుచుకుండు. 45 నిమిషాలల్లా 50 సార్లు కేసీఆర్ పేరు దలిచినవు, గంత భయం పుచ్చుకున్నది నీకు, అందుకే పర్మిషన్ ఇవ్వకుండా జడుచుకుంటున్నావు కదా అని దెప్పి పొడిచిండు.